హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, వీడియో చాలా లేట్ పెడుతున్నా. రాజలక్ష్మి యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, అలాగే ఎలా ఉందో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పూజ ఎలాగుందో కూడా మీరు చెప్పండి. అయితే అంతటా రాముని కళ్యాణం జరుగుతుంది, సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మా ఊర్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఏమో శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణం జరుగుతుంది. మా తాన నెక్స్ట్ డే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఇయర్ జరుగుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా కూర్చున్నాను కుంకుమార్చనలో, ఈ ఇయర్ కూడా కుంకుమార్చన. బట్ ఫర్ ద చేంజ్, లాస్ట్ ఇయర్ ఏమో అన్మ్యారీడ్, నౌ ఐఎమ్ మ్యారీడ్. కుంకుమార్చనలో కూర్చున్నా. నేను కుంకుమార్చనకు కావాల్సిన అన్నీ వాళ్ళు ఇస్తారు, కాకపోతే మనం కూడా తెచ్చుకోవాలన్నమాట. బియ్యము, దీపాలు, మళ్ళీ అగరబత్తులు, వత్తులు, నూనె, నెయ్యి, కొబ్బరి, టెంకాయ. వాళ్ళేమో మనం ఒక తాంబాలంలో బియ్యం వేసుకొని మంచిగా సాఫ్ట్ మొత్తము అనుకున్న తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి మనకు ఇచ్చుకుంటూ వస్తారనమాట స్వామి వాళ్ళు. ఫస్ట్ ఏమో మాకు లక్ష్మీదేవి రూపు ఇచ్చారు. ఆ రూపును తీసుకొని మేము బియ్యంలో పెట్టుకున్నాను. తర్వాత మాకు ఏమంటారు, ఖర్జూర వక్క కూడా ఇచ్చారు. ఖర్జూర వక్కను కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ, ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ, కాజు వక్క, రూపు కంపల్సరిగా ఇస్తారనమాట. తీసుకొని పెట్టుకున్నాము. తర్వాత మాకు అవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత మాకు 2 తమలపాకులు కూడా వాళ్ళే ఇచ్చారు. 2 తమలపాకులు, 2 అరటి పండ్లు వాళ్ళే ఇచ్చారనమాట. తర్వాత ఇక పంతులు వచ్చేసాడు. తర్వాత మాకు ఇక ఇంకేంటి, పూజ స్టార్ట్ అయిపోయింది. అందరు కలిసి గౌరమ్మని రెడీ చేయమంటే అందరు గౌరమ్మని రెడీ చేస్తున్నారు. చూడండి, మీరు అందరి చేతిలో గౌరమ్మ రెడీ చేస్తున్నారు, కనిపిస్తుందా మీకు? అందరూ చేయమన్నప్పుడు అది కరెక్ట్ టైంకి చేస్తున్నారు అనమాట. నాది కొంచెం లేట్ అయింది, ఫస్ట్ టైం గౌరమ్మని చేస్తున్నాను అనమాట. అది చేయడానికి అది గట్టిగా చేస్తే పగిలిపోతుంది, మెత్తగా చేస్తే ఊడిపోతుంది. అటు ఇటు మంచిగా చూసుకుంటూ చేయాలన్నమాట. నేనైతే గౌరమ్మని చేసేసుకున్న తర్వాత నాకు వచ్చిన విధంగా అయితే నేను గౌరమ్మని చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. 2 అంటే గౌరమ్మ పొడుగ్గా చేస్తారు. మా పిన్ని చూపించిన విధంగా నేను చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే పసుపుతోనే చేస్తాం కదా గౌరమ్మ. మంచి పసుపే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన పసుపు ప్లస్ మన ఇంట్లో ఇచ్చిన పసుపు 2 కలిపి చేశాను అనమాట. మా పిన్ని చెప్పిన విధంగా నేనైతే చేశాను. నాకైతే వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన తమలపాకుల పైన గౌరమ్మని పెట్టి పసుపు కుంకుమ పెట్టాలన్నమాట. గౌరమ్మకి ఉట్టిగా ఉండకుండా పసుపు కుంకుమ పెట్టుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి మళ్ళీ నెక్స్ట్ పూజకు కావాల్సిన పువ్వులు మీరు తెచ్చుకున్నా సరే వాళ్ళు మళ్ళీ పువ్వులు ఇచ్చారు మాకు. పువ్వులు తీసుకున్నాము, పువ్వులు కూడా ఇచ్చేశారు. ప్రతి ఇయర్ మా తాన ఇలాగే సంబరంగా జరుగుతుందన్నమాట. అక్కడ ఒక 400 మంది కూర్చున్నారనమాట కుంకుమార్చనకి మాత్రము. చాలామంది కూర్చున్నారు ఈసారి మాత్రం కుంకుమార్చనకి. పెళ్ళైన వాళ్ళు కూడా కూర్చున్నారు, పెళ్ళి కాని వాళ్ళు కూడా కూర్చోవచ్చు. మనం ఏది కావాలని, విద్య, సంపాదన, ఏది కావాలని కోరుకొని కూర్చుంటే అది కంపల్సరీ నెరవేరుతుందని అంటారు కదా. అలాగే మేము కూడా కూర్చున్నాం అనమాట. మా చెల్లెలు చదువు కోసం కూర్చుంది, మా 2 చెల్లెలు కూర్చోరు. తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ గౌరమ్మకు పూజ చేసి తర్వాత హారతి ఇచ్చేసినాం అనమాట. మంగళహారతి పాడుకున్నాము గౌరమ్మకు. తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పంతులు ఏది చెప్తే అది యాజ్ టీజ్గా ఫాలో అయ్యామన్నమాట. చెంబులో వాటర్ తీసుకొని చుట్టూ ఇట్లా తింపుకొని తర్వాత అంతటా చల్లుకొని మన నెత్తిపైన కూడా చల్లుకొని హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి మనం స్టార్ట్ చేయాలన్నమాట. స్వామి ఇలా చెప్తే అది మేము స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత వస్త్రం కూడా వెయ్యాలి అని చెప్పారు కంపల్సరీ.
వస్త్రం కూడా తయారు చేసుకున్నా. కాకపోతే చిన్నగా నాకు వచ్చిన విధంగా వస్త్రం రెడీ చేశాను. తర్వాతనేమో అమ్మవారితోని నీలాభిషేకం చేసిన తర్వాత పసుపు పసుపు అభిషేకం పసుపుతోని చేసాము. పసుపు అయిపోయినాక అలా కుంకుమతోని అది ఏమంటారు 3 ఏళ్ళతోని పట్టి వేయాలి అని చెప్పాడు స్వామి. అది మనకేమో ఫస్ట్ టైం రాదు కదా, నొప్పెడుతుంది. అది కంపల్సరీ ఒక 10 మినిట్స్ దాకా అట్లనే వేస్తూ ఉండాలి అన్నమాట. ఆయన చెప్తున్న కొద్దీ వినుకున్న కొద్దీ వేస్తూ ఉండాలి. అమ్మవారు కుంకుమతో అందులో మునిగిపోతుంటారు. తర్వాతనేమో మళ్ళీ పువ్వులతో చేయాలన్నమాట. పువ్వులు ఎక్కువ లేవు కాబట్టి నేను అవన్నీ రెక్కలు చించుకొని పువ్వులు వేసుకుంటున్నాను అన్నమాట అమ్మవారి దగ్గర. నా దగ్గర పువ్వులు ఎక్కువ లేనందుకు అమ్మవారి దగ్గర కొన్ని రెక్కలు వేసుకుంటూ పూజ చేశాను. తర్వాత వాళ్ళు హారతి ఇవ్వడానికి ఏమంటారు వాటిని ఏమంటారు కర్పూర బిళ్ళలు కూడా వాళ్ళే ఇచ్చారనమాట. తర్వాత ఒక టెంకాయ కొట్టమనగానే అందరు టెంకాయ సౌండ్ ధన 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 సౌండ్ అందరు కొట్టారు. కాకపోతే ఈసారి ఫుల్ నీళ్ళు వచ్చినాయి నా దగ్గర టెంకాయలో ఫుల్ నీళ్ళు అంటే ఫుల్ నీళ్ళు వచ్చినాయి అనమాట. వాళ్ళు ఇచ్చిన లడ్డు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. కొందరేమో టెంకాయకు పసుపు కుంకుమ పెట్టాలి అంటారు, కొందరేమో పంతులు పెట్టకూడదు అంటారు. ఏది కరెక్టో తెలీదు. చాలామంది అయితే ఈ మధ్యలో పెడతలేరు, కొందరైతే పెడుతుర్రు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు అనమాట. టెంకాయలు పలగొట్టమనగానే టెంకాయ సౌండ్ చేసిర్రు. హారతి ఇచ్చే ముందు గంట సౌండ్, రకరకాలుగా అందరూ ఒక్కటేసారి చేస్తుంటే భలే సంతోషంగా అనిపించింది అనమాట మాకైతే. తర్వాత అమ్మవారికి కూడా హారతి ఇచ్చుకొని మంగళహారతి పాడుకున్నారనమాట. మంగళహారతి ఎవరు వస్తే వాళ్ళు సిగ్గుపడకుండా ధైర్యంగా పాడాలి అని చెప్తే ఎవరు వచ్చిన వాళ్ళు మంగళహారతి పాట పాడారనమాట. పాడిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక మీరెంతమంది కుంకుమార్చనలో ప్రతి ఇయర్ పాల్గొంటారో అలాగే కామెంట్ చేయండి. నేనైతే 2 టైమ్స్, ఇది సెకండ్ సారి పాల్గొన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది ఆడపిల్లలే ఉన్నారనమాట. ఆడపిల్లలు మొత్తం ఒక 400 మెంబర్స్ దాకా ఉన్నారు అక్కడ. మేమైతే ఎంత హ్యాపీగా చేసినామో పూజ చేసేటప్పుడు. పూజ చేసుకున్న తర్వాత మొక్కేసుకొని పంతులు మాకు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన దగ్గర మనం తాంబూలంలో బియ్యాన్ని ఒక సంచిలో వేయమన్నాడు అనమాట. సంచిలో వేసేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మేము సంచిలో వేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారు? ఎంత అసలు చూస్తుంటే అలాగే చూసుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే చాలా అట్లనే ఒక 5 మినిట్స్ అట్లనే నించున్నా. అందరూ అక్కడ నుంచి జరిగిపోయినా సరే కానీ నేను మాత్రం అక్కడనే నించున్నా అమ్మవారిని చూసుకుంటా. భలే అనిపించింది అన్నమాట. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న అంకాల ఫొటోస్ దిగి అక్కడనే మాకు కంపల్సరీ మీరు ఫొటోస్ దిగినట్టు కాదమ్మా, మీరు ఇంత పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం తినకపోతే ప్రాయశ్చిత్తం దొరకదు, కంపల్సరీ మీరు ప్రసాదం తినాలని చెప్పారనమాట. ప్రసాదంలో మాకు అన్ని రకరకాలుగా ఉండే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.